ప్రాణం కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏముంది? కానీ ధనం కొరకు ప్రాణాన్నే పోగొట్టుకున్నారంట. ఉదాహరణకు చెప్తాను మీకు, ఏమనుకో అర్థం కావటానికి. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్స్ ఎక్కువ వచ్చినాయి గనక ఎవరు చూసా చిన్నపిల్లలేం పెద్దలేం వృద్ధులేమి ఆడామాగా చిన్నపిల్లలని ఏమి తేడా లేకుండా రీల్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రీల్స్ అని, షార్ట్స్ అని చేస్తున్నారు. ఈ షార్ట్స్కి ఎక్కువ వ్యూవర్స్ రావాలని కొంతమంది ఏం చేస్తున్నారంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు ఒక చెయ్యి ఇట్లా పట్టుకొని వాడు ఏలాడు పడుకుంటూ రీల్స్ తీస్తూ ఉంటాడు. చూడండి, కొన్ని ప్రాణాలు అయితే ఆ ట్రైన్లోనే అలా గాల్లో గెలిచిపోయినాయి అన్నమాట. ఏం పొరపాటున జారింది అనుకోండి పోదు. లేదా ఇక స్తంభాలు ఉంటాయి, ట్రైన్ పక్కకి ఏముంటాయి వెళ్ళేటప్పుడు స్తంభాలు ఉంటాయి, కరెంటు స్తంభాలు. ఆ స్తంభాలు కొనుక్కొని చాలా మంది చనిపోయారు రీల్స్ తీస్తున్నవారు. రీల్స్కి క్రేజ్ రావాలని ఏం చేస్తారు కొందరు పిల్లలు అంటే ఏం చేస్తారు, సముద్రంలోకి వెళ్ళి లోతుకి వెళ్ళకూడదని అక్కడ కాషన్ బోర్డు పెడితే ఆ కాషన్ బోర్డును కూడా లెక్క చేయకుండా ఇంకొంచెం లోపలికి వెళ్తే పెద్ద పెద్ద రాకాసి అలలు వచ్చి వాళ్ళని ఏం చేస్తున్నాయి, తీసుకొని సముద్రంలోకి కలిపేస్తున్నాయి అన్నమాట. మీరు ఇలా ఆలోచన చేస్తే ఎన్ని ప్రాణాలు పోట్ల. కేవలం ఏంటంటే వాళ్ళు ఈ రీల్స్ ఎక్కువ వ్యూస్ వస్తే ఆ వ్యూస్ ద్వారా ధనం వస్తుంది. ఆ ధనం కొరకు ఏం చేస్తున్నారు, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నా. బైబిల్ వాక్యం సరైందా కాదా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, దానిని ఆశించి కొందరు ఏం చేస్తారు, ప్రాణమే పోగొట్టుకున్నారు. మన కళ్ళ ముందే ఇట్లా కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఉదాహరణ చెప్పారు అనుకోండి.